గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానన్ టీవీ. మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్త కొత్తగా వాస్తవమే. కొత్త సంవత్సరం రేపు ఆహ్వానించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరం ఆహ్వానించే క్రమంలో కొత్తగానే ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త వార్త, ఆనందమైన వార్త, ఉత్తేజం కలిగించే వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఇదే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాంట్లో కొత్తేముంది? ఎందుకు కొత్తగా? ఎందుకు ఇంతగా సంతోషపడాల్సిన అవసరం అంటే వాస్తవమే. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇదే విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు అది ఎంత అప్పటికప్పుడు ఎంత హడావుడిగా జరిగింది, ఏమాత్రం శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనేటువంటి అశాస్త్రీయంగా జరిగింది మొత్తం అనే విషయాన్ని ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే కాలుకి, మోకాలికి ఏదో గుండుకు, మోకాలికి ఏదో ముడేస్తారంటారు చూసారా? ఆ విధంగా గతంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంది ఈ జిల్లాల పునర్విభజన వ్యవస్థీకరణలో. దాంతోపాటు జిల్లాల పేర్ల విషయంలో అదేవిధంగా విమర్శలు ఎదుర్కొంది. అదేవిధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సంబంధం లేకుండా ఒక ప్రాంతానికి జిల్లాకి సంబంధం లేకుండా ఏదన్నా సరే జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక పని ఉండి వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం వెచ్చించాల్సిన రోజు మొత్తం వెచ్చించాల్సిన పనులు, అవసరమైతే ఇంకో రోజు కూడా వెచ్చించాల్సిన పనులు, సుదూర ప్రయాణము, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు జరిగే పనితీరుల పట్ల అప్పట్లో ఉన్నటువంటి అధికారుల అలసత్వం, ఈ తీర మొత్తానికి కలిపి అప్పట్లో జిల్లాల పునర్విభజీకరణ జరిగిన విషయంలో చూస్తే మాత్రం తలనొప్పిగానే, ప్రజలకు పెద్ద తలనొప్పిగానే జరిగిందని చెప్పుకోవాలి. జగన్ ప్రభుత్వంలో అశాస్త్రీయంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అలాంటి ఉదాహరణలు. మనకు తెలిసి మనకు దగ్గరలో ఉన్నటువంటి అప్పట్లో ప్రకాశం జిల్లాను పొదిలిని తీసుకెళ్ళి ఎక్కడో నెల్లూరు జిల్లాలో కలపటం, అద్దంకిని తీసుకెళ్ళి ఇంకో చోట కలపటం, ఈ విధంగా బాపట్ల జిల్లాలో కలపటం, ఇలాంటివి చూసుకుంటా పోతే అంటే ఆ ప్రాంత వాసులకి దాని యొక్క పెయిన్ ఏందనేది తెలిసిద్ది. దాదాపు దాని గురించి ఆలోచించారు. కానీ సుదూరమైనటువంటి జిల్లాల వాళ్ళకి దాని గురించి పేర్లు చెప్పినా పెద్దగా అర్థం కాదు. అలాగే వైజాగ్ సంబంధించినటువంటి కొన్ని ఏరియాల్లో చూసుకుంటే ఇదే విధంగా ప్రతిదీ సంబంధం లేకుండా ఎక్కడో అసలు చాలా అంటే ఆ జిల్లాకు ఎటువంటి సమీపంలో కూడా లేకుండా ఆ జిల్లాలకు మొదటి నుంచి సంబంధం లేని వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాలని కూడా తీసుకెళ్ళి ఎక్కడో దాదాపుగా జిల్లా హెడ్ క్వార్టర్కు అంటే ఒక పని నిమిత్తం వెళ్ళాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి ఇక ఆ రోజు మొత్తం వెచ్చించాల్సిందే. దానికి సంబంధించిన ఏదైనా పని ఉందంటే అది ఆలోచించుకుంటేనే గుండె మీద బరువు ఎక్కేది. ప్రయాణం చేయాలంటేనే ఒక రకమైనటువంటి నిరుత్సాహం కలిగేది అప్పట్లో. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా సరే వెళ్ళాలన్నా. అలాగా ఒక అశాస్త్రీయంగా ఎలా పడితే అలా విభజించేసి కనీసం ఒక హేతుబద్ధం కూడా ఒక ఈ జిల్లా విభజిస్తున్నామంటే దాని యొక్క మొత్తం పరిసర ప్రాంతాలేంది, దాని జనాభా ఎంత, ఇంకా భౌగోళికంగా ఏం మార్పులు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ మొత్తం డిఫరెంట్‌గా ఉండిద్ది. ఎంతో దాని గురించి గ్రౌండ్ వర్క్ చేస్తే గానీ ఒక క్లారిటీకి రాదు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి సహేతుగా ఉన్నారా? అక్కడున్నటువంటి ప్రజలు దాని గురించి సమ్మతిస్తున్నారా? అనేటువంటి విషయాన్ని కూడా కొంత పరిగణనలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఉన్నటువంటి దాని మీద సమస్యలు తీసుకొని, ఆ సమస్యల్ని మనం ఒకసారి పరిశీలించి వాళ్ళకి ప్రజలకు అవకాశం ఇచ్చి ఏ ఏ ప్రాంతాలు ఎలా, మండలాలేంది, దీనికి సంబంధించినట్టు మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఏ విధంగా ఉండాలి, అక్కడున్న ప్రజాభిప్రాయం ఏంది, భవిష్యత్తులో అంటే ఒక్కసారిగా జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగిందంటే దానికి సంబంధించినటువంటి ప్రభావం కొన్ని సంవత్సరాల వరకు ఉండిద్ది. ఇంతకుముందు జిల్లాలో ఇదే విధంగా చేసి కొన్ని సంవత్సరాలైంది, పదుల సంవత్సరాలైంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టింది. అదే హిస్టరీ కంటిన్యూ అయింది. కాబట్టి ప్రతిదీ ఆ జీవితాంతం వాళ్ళు తిట్టుకుంటానే ఉంటారు ప్రజలు దానికి సంబంధించి. ఆ విధంగా అప్పుడు మొన్నటికి మొన్న ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఇదే విధంగా చాలామంది ఆలోచించారు. ఒక చిన్న పని ఒక రాజధానికి వెళ్ళాలంటే దాదాపుగా ఎంత దూరం వెళ్ళాలి? దాని సంబంధం ఏంది? ఎక్కడో తీసుకెళ్ళి వైజాగ్ దాకా పెట్టారేంది? అదే విషయం ఆ విషయంలో కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది వైసీపీ ప్రభుత్వం. ఇలా అనేక రకాలైనటువంటి చేసినటువంటి సంక్షేమ పథకాలతో నవరత్నాలంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓ పక్క కరోనా సమయంలో కూడా ప్రజల్ని ఆదుకుంటూ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇటు సంబంధించిన ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి ప్రజాభిప్రాయ ప్రకారం ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం కూడా ఎందుకు 11 సీట్లకే పరిమితమైందంటే ఇలాంటి పనులు చేసేవన్నమాట. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ప్రజలకు ఇబ్బంది కలిగించి ఒక సరైనటువంటి ఒక ప్రణాళిక లేకుండా ఎప్పటికప్పుడు తన యొక్క అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నటువంటి జగన్ అందుకే 11 సీట్లకు పరిమితమయ్యారు.
ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. చేసినప్పటికి కూడా ఇలాంటి కార్యక్రమాల వల్లే ప్రజలకు దూరం అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సమస్యలు అనవసరంగా రాజధాని విషయం. అప్పటి వరకు రాష్ట్రం విడిపోయి అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచి కొత్తగా రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి అయ్యి దానికి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని అమరావతిగా కేంద్రంగా చేసి అనేక విశ్లేషణ తర్వాత అనేక రకమైనటువంటి కమిటీల తర్వాత దాన్ని అమరావతిని రాజధాని చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మధ్యలో గమ్యస్థానం ఒక బొడ్డురాయి లాంటిది అనేటువంటి విషయాన్ని అమరావతి వల్ల ఉపయోగాలు ఏంది, ఎందుకు అమరావతిని చేశాం, ఇన్ని రకాలుగా చెప్పుకొని చివరికి అమరావతి సంబంధించినటువంటి దాన్ని ఫైనల్ చేసి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అనేక మంది రైతులు వాళ్ళ సంబంధించినటువంటి స్థలాలు పొలాలు అన్నీ కూడా త్యాగం చేసి ఎన్నో త్యాగాల తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైతులు అన్నీ చేస్తే కేవలం ఒక కక్ష సాధింపు ధోరణులను ముందుకెళ్ళి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు జగన్. కాబట్టి జీవితంలో అతి చిన్న వయసులో తొందరగానే ముఖ్యమంత్రి అయ్యాడు. పార్టీ పెట్టిన కొత్తలోనే ముఖ్యమంత్రి అయ్యారు. అవకాశం ప్రజలు ఇచ్చారు. ఒక్కసారి చూడండి అంటూ ప్రజల్ని పదే పదే విన్నవించుకున్నాడు. కాబట్టి గతంలో వాళ్ళ తండ్రి యొక్క ట్రాక్ను చూసి సరే పేద ప్రజల మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో బాగా ఆలోచిస్తారు రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకు అదేవిధంగా మాటిస్తే మడం తప్పనటువంటి సంబంధించినటువంటి విషయాలు అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇలాంటి వంశం అలాంటి వంశం అని చెప్పి పరిగణలోకి తీసుకొని ఏదో ఒకసారి చూద్దాం జగన్ అని చెప్పి ఓ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఎంతోమంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చినటువంటి కియా సంస్థ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి రాష్ట్రానికి అప్పుడప్పుడే కొంచెం కొంచెం తుది మెరుగులు దిద్దుకుంటూ దానికి సంబంధించినట్టు రాష్ట్రాన్ని అప్పుడప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తున్నప్పుడు ప్రయత్నాలు చేసిన చంద్రబాబుని కూడా కాదని కేవలం ఒక సెంటిమెంటు ఒక ఒకసారి అవకాశం సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యి ఒకసారి మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక ఆ ప్రజల చేత ఆ మన్ననలు పొంది ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించుకోవాల్సిన సమయంలో కూడా ఒక్కసారి ఇలా అనవసరమైనటువంటి టాపిక్లో అంటే రాజధాని టాపిక్ అప్పుడే అవసరం లేదు. తనకి ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి భారీ పెట్టుబడులు ఆడ జరుగుతున్నాయి. మంచి మంచి సంబంధించిన భవనాల కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రైతులు చూస్తే అంత త్యాగం చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా అసెంబ్లీలో నువ్వు ఆమోదించావు. అనేక సందర్భాల్లో అమరావతి గురించి నేను కూడా అమరావతిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా అన్నారు అసెంబ్లీలో. ఇన్ని సందర్భాల్లో ఇంత ఏకీభవించి ఇంత సపోర్ట్ చేసి కేవలం కొన్ని విషయాల్లో కొన్ని సామాజికమైన అంశాల్లో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అనేక రకాలైనటువంటి విషపూరితమైన భావాలన్నీ మైండ్లో పెట్టుకొని కేవలం ఆ ఒక్క ఉద్దేశంతోనే అమరావతి విషయంలో ఏలు పెట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీ పతనం అనుకోవాలా. ప్రశాంతంగా ఒక తక్కువ వయసులో తీసుకొచ్చి నీకు చేతుల్లో అలా అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట అంత తొందరగా ముఖ్యమంత్రి అవ్వటం అనేది. ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఒక పక్క రాష్ట్రాన్ని పనులు చేస్తూ ఒక పక్క ప్రతి ప్రాసెస్ అయ్యి అన్ని సగం సగంలో ఉండగా తీసుకొచ్చి ఒక్కసారిగా ముఖ్యమంత్రి చేశారంటే ఎంతో నమ్మకంతో చేశారు. అలాంటి ముఖ్యమంత్రి సడన్గా అనవసరంగా ఇలాంటి విషయాల్లో తలదూర్చి దాంతోనే కూల్చడంతోనే స్టార్ట్ చేసి అక్కడి నుంచే తన పతనాన్ని తనే కోరుకున్నాడా అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. కూల్చడంతోనే స్టార్ట్ చేసి కేవలం ఒక కక్ష సాధింపు ధోరణిలాగానే మొదటి రోజు నుంచే పరిపాలన సాగిందనే ఒక రకంగా అనుకోవాలి చెప్పుకుంటే. ఎందుకంటే అక్కడ అనవసరం అమరావతి విషయంలో అలా ప్రతి విషయాల్లో కూడా అనవసరమైన విషయాల్లో తలదూర్చేసి ఇటు సినిమా ఇండస్ట్రీ విషయాల్లో తలదూర్చి ఇటు పక్క కొన్ని ప్రాంతాల విషయాల్లో తలదూర్చి ఈ విధంగానే సమస్యని ఉన్నటువంటి దాదాపు చూసుకుంటే పరిపాలించింది చాలా తక్కువ కాలమే జగన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్ ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో దాదాపు 2 ఏళ్ళు కరోనాను వెళ్ళిపోయింది. ఉన్నటువంటి 3 ఏళ్లలో కూడా ఇలా అనవసరమైనటువంటి విషయాలన్నింటిలో తలదూర్చి ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలకి ప్రతి నెల బటన్ నొక్కి పేద ప్రజలకు చేరువయ్యి ఎన్నో సంక్షేమ పథకాలు మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా కేవలం ఇలాంటి విషయాల్లో తలదూర్చి అభివృద్ధికి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ అనవసరం మూల పడిపోయేలాగా చేసి తర్వాత అనేక రకాలుగానటువంటి సమస్యని తనకు తానే క్రియేట్ చేసుకొని ఈ విధంగా చేతులారా పార్టీని నాశనం చేశాడని అనుకోవాలి. అలాంటి తరుణంలో ఇలాంటి జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి విషయాలు కూడా తీసుకొచ్చి కొంతవరకు ఏ జిల్లాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి భవిష్యత్తులో రాజకీయంగా అంటే దాదాపుగా 2026 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కొత్తగా నియోజకవర్గాలు వస్తాయని చెప్తా ఉన్నారు. సరే 2026 లేకపోతే 2029 ఏనప్పటికీ కూడా కొత్తగా మళ్ళీ జిల్లాల నియోజకవర్గాలన్నీ పెరగడం మాత్రం 100% ఖాయము. కాబట్టి నియోజకవర్గాలు పెరిగితే మనకు ఏ విధంగా ఉపయోగం, మనకు సంబంధించిన మినిమం గ్యారంటీగా మనం ఏ నియోజకవర్గాలు చేతిలో పెట్టుకోవాలి, మ్యాజిక్ ఫిగర్కి దగ్గరకి ఏది పెట్టుకోవాలి, ఇలా కొన్ని ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రణాళికలే రచించి జిల్లా పునర్వ్యవస్థీకరణ చేశారే కానీ
ఎక్కడ ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఇది ఎంతవరకు భౌగోళికంగా కరెక్టు, ఈ నియోజకవర్గాన్ని ఎంతవరకు ఈ జిల్లాని ఎంతవరకు పునర్వ్యవస్థీకరించాలి, ఈ జిల్లాల కిందకి ఏమొస్తాయి, ఇవన్నీ ఆలోచించకుండా ఈ బెల్ట్ ఈ సామాజిక వర్గం, ఈ బెల్ట్ ఈ సామాజిక వర్గం కాబట్టి ఈ బెల్ట్ మొత్తాన్ని ఈ విధంగా డివైడ్ చేయాలి, ఇలా డివైడ్ చేయాలి, ఇక్కడ దెబ్బ కొట్టాలి. అలా ఒక రకమైనటువంటి ఆ ధోరణి, ఆ మనస్తత్వమే చాలా ఘోరంగా దెబ్బతీసిందేమో జగన్మోహన్ రెడ్డిని అనుకోవాలా. ఈ విధంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి, అశాస్త్రీయంగా చేసి, గందరగోళం చేసి, ఎక్కడో ఉన్న ప్రాంతాన్ని ఎక్కడో జిల్లా కేంద్రంగా చేసి, చేసినటువంటి విషయంలో అప్పుడే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల క్యాంపెయిన్‌లో గానివ్వండి, అక్కడున్న ప్రజల పరిస్థితులు గానివ్వండి, ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇటుపక్క చంద్రబాబు నాయుడు గానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానివ్వండి, లోకేష్ గానివ్వండి, వీళ్ళందరూ ప్రజలకు ఏ విధంగా హామీ ఇచ్చారో దాంట్లో భాగంగానే ఒక్కసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒకసారి ఆలోచిస్తే దీని గురించి అనేక రకమైనటువంటి గ్రౌండ్ వర్క్, చర్చలు, క్లస్టర్ సంబంధించిన విధానాలు, ఆ క్లస్టర్ మొత్తం ఆలోచించిన తర్వాత అనేక మంది మేధావులు, నిపుణుల చేత ఒక మొత్తానికి తీసుకొచ్చి దాదాపుగా కొత్త జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు ఉన్న వాటిని 28 జిల్లాలు చేశారు. దీని గురించి గత నెల 27నే ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అనేక రకమైనటువంటి దాదాపు 920 పైన ఈ వినతులు వచ్చినాయి దీని మీద. జిల్లాలు కావాలనుకున్నోళ్ళు గానీ, ఆ జిల్లాలో కలపొద్దనుకున్నోళ్ళు గానివ్వండి, కొత్తగా చేయాల్సినటువంటి సలహాలు గానివ్వండి, వినతులు గానివ్వండి, సమస్యలు గానివ్వండి, ఇలా 920 పైగొచ్చినాయి. ఆ తర్వాత ఈలోపు ఈ నెలలోనే మా 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 జిల్లాలో చేయండి అని కొంతమంది ధర్నాలు చేయటం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నెల 27 చేసి సమయం గడువు గడిచిపోయింది కాబట్టి నెలే గడువు ఇచ్చారు. పోయిన నెల 27 నుంచి ఈ నెల 27కి సమయం ఇచ్చారు. ప్రైమరీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మొత్తాన్ని ఏదైతే వచ్చినటువంటి 927 వచ్చినటువంటి వినతుల మొత్తాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకొని ఇటుపక్క గూడూరు వాసుల సమస్యలను కూడా అర్థం చేసుకొని దాన్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలిపి ఈ విధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొదిలిని తీసి మళ్ళీ ప్రకాశం జిల్లాలోనే పెట్టి నెల్లూరు నుంచి తీసేసి ఇలా అనేక రకమైనటువంటి అద్దంకిని తీసుకెళ్లి మొన్నటిదాకా బాపట్ల జిల్లాలో ఉండేది అసలు అద్దంకి బాపట్లకి సంబంధమే లేదు. చాలా దూరం వెళ్ళాలి. ఒక పక్క అసలు పెడ అంటారు కదా, మొత్తాన్ని దానికి సంబంధించి యాంటీ డైరెక్షన్ అదంతా. దాన్ని తీసుకెళ్ళి ఎప్పట్లాగానే ప్రకాశం జిల్లాలో పెట్టడం ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి పరిణామాలు అధికారులతో మంత్రులతో కూర్చొని ఒక సమీక్ష చేసి 26 జిల్లాలను 28 చేసి ఒక 5 రెవెన్యూ డివిజన్లు చేసి ఆ రెవెన్యూ డివిజన్లో మళ్ళీ డివిజన్లకు ఏర్పాటు చేసి మళ్ళీ మండలాల యొక్క సరిహద్దులు ఇవన్నీ కూడా ఒకసారిగా కూర్చొని దాదాపుగా నెల తర్వాత ఒక సిస్టమేటిక్గా ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఒక అనుభవజ్ఞుడు చేయాల్సిన పనులుగానే మొత్తాన్ని పట్టించుకుని అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తిగా అక్కడక్కడ కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన అవసరమైతే వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు కూడా ఈ విషయంలో కొందరు హర్ట్ అయ్యి, కొందరు ఏడ్చి, కొందరు చంద్రబాబు నాయుడు ముందు అలిగినటువంటి వాళ్ళని కూడా సముదాయించి ఇవన్నీ కాదు భవిష్యత్తు గురించి ఏ విధంగా అభివృద్ధి ఉన్నది, ఏ విధంగా జిల్లాల హెడ్ క్వార్టర్లు చేశాము, ఈ విధంగా ఉన్నటువంటి ఇటు మార్కాపురం కానివ్వండి, ఇటు పోలవరం కానివ్వండి, ఈ జిల్లాలు మొత్తాన్ని చేసి ఓవరాల్గా 26 జిల్లాలను 28 జిల్లాలు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయినాయి. ఈ రోజు నుంచే కొత్త జిల్లాలు అమలుకు రాబోతున్నాయి. నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు నుంచి ఈ కొత్త జిల్లాలు, ఈ రెవెన్యూ డివిజన్లు మొత్తం డివిజన్లు ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఈ రోజు నుంచి 28 జిల్లాలు అనుకోవాలి. మార్కాపురం కేంద్రంగా ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలు కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి జిల్లాల మొత్తాన్ని కూడా ఈ రోజు నుంచి కొత్త జిల్లాలు అమలుకు రాబోతున్నాయి. దీనికోసం ప్రజలైతే చాలా హర్షించారు ఆ ప్రాంతవాసులు. ఎందుకంటే గతంలో ఉన్న సమస్యలు అన్ని వినతులన్నీ కూడా ఇన్ని జరిగే పనైనా ఇక ఒకసారి జిల్లా అనేది ఏర్పడిన తర్వాత ఇంకా కొన్ని పదుల సంవత్సరాల తర్వాతే మా జీవితాలు అనుకున్నటువంటి వాళ్ళని ఒక్కసారిగా మొత్తం ఈ కూటమి ప్రభుత్వం కూర్చుని చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి అనుభవజ్ఞులు, విద్యావంతులు సలహాలు తీసుకున్న తర్వాత ఈ విధంగా 28 జిల్లాలు చేయడం జరిగింది. 81 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు ఈ విధంగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. తెలుసుకుంటే కొత్త జిల్లాలుగా ఉన్నటువంటి మార్కాపురం, పోలవరం, ఈ మదనపల్లి కేంద్రంగా అయితే అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లు, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి అధికారుల ఇన్ఛార్జీలు. ఇటు రంప, చింతూరు డివిజన్లలో పోలవరంలోకి, అల్లూరులోకి 11 మండలాలు ఒక డివిజను, కడప జిల్లాలోకి రాజంపేట డివిజను, తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు, రాయచోటి డివిజన్లో 6 మండలాలే. ఇటు మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు తూర్పుగోదావరిలోకి, సామర్లకోట, పెద్దాపురం డివిజన్లోకి ఈ విధంగా డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 5 కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. ఇవన్నీ డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఈ మండలాలు ఇవన్నీ ఏంటంటే ప్రజలకు చేరువవటానికి ప్రతి మూలకు ప్రభుత్వం యొక్క పరిపాలన అందటం కోసమే ఇలా ఎక్కువగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రభుత్వ పరిపాలన మొత్తాన్ని కూడా ప్రజలకు చాలా దగ్గరకి ప్రతి మారుమూలకు కూడా వెళ్ళే విధంగా దీని ఒక ప్రణాళికబద్ధంగానే చేశారనే చెప్తున్నారు విశ్లేషకులు.
దీనికి సంబంధించినటువంటి కొంచెం ఆర్థిక భారం ఎక్కువే. ఎందుకంటే ప్రతి జిల్లా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, మళ్ళీ యంత్రాంగము, ప్రతి జిల్లా హెడ్ క్వార్టరు ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రెవెన్యూ పరిస్థితుల ఆధారంగా చూసుకుంటే కొంత ఆర్థిక భారమే. కొంతవరకు దీన్ని ఆర్థికంగా తట్టుకోవాలంటే కష్టమే. అయినప్పటికీ కూడా రేపటి తరాల కోసం ఒక్కసారి అశాస్త్రీయంగా ఏర్పడినటువంటి జిల్లాలన్నీ కూడా అస్తవ్యస్తంగా అయిపోతే భవిష్యత్తులో జీవితాంతం తిట్టుకుంటూనో, అనుభవిస్తూనో, బాధపడుతూ, భయపడుతూ ఇలాగే కాలం వెళ్ళదీయాల్సినటువంటి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అలా కాదంటూ ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి దీనికంటూ ఒక ఫైనల్ చేయటంలో వర్షం మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఈ విధంగా చేయటం అనేది హర్షించదగ్గ విషయమే. ఈ విషయంలో ఇప్పటికే కొంతమంది ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. కొన్ని విషయాల్లో అక్కడక్కడ రగిలినటువంటి రాయచోటి లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న రాజకీయ వివాదాలు, ఆ సమయంలో అప్పుడు మంత్రి ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ తర్వాత జరగకపోయేటప్పటికి దాని మీద అలిగి బయటకు వచ్చి భావోద్వేగానికి గురైనటువంటి సన్నివేశాన్ని ఇటు పక్క వైసీపీ సోషల్ మీడియాలో వాడుకుంటూ అతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 28 జిల్లాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు అవుతున్నాయి. ఈ విధంగా ఇటు మార్కాపురం జిల్లాకు వచ్చేటప్పటికి ఇందులో రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి, 21 మండలాలు ఉంటాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో 15 మండలాలు ఉన్నాయి, కనిగిరి డివిజన్లో 6 మండలాలు ఉన్నాయి. ఇంతకు ముందు కనిగిరి డివిజన్లో ఉన్న పొదిలి, కొనకమిట్ల మండలాలను మార్కాపురం డివిజన్లో చేర్చారు. కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ ఏమో మార్కాపురమే. ఈ విధంగా చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా శాస్త్రీయంగా ఏ విధంగా అయితే క్లస్టర్ ఉండాలి, అక్కడ ప్రజాభిప్రాయం ఏంది, ప్రజలకు అనుకూలంగానే పరిపాలన సౌలభ్యంగానే పరిపాలన అందే విధంగానే దీన్ని ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొత్త కళ సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక హైలైట్ కూడా చేశారు వార్త. ఈ బాదుడే బాదుడు అంటే ఏంటి, చెత్త పన్ను వేసి కోట్లు వసూలు చేసినా ఎక్కడి చెత్త అక్కడే పడేయటం, పెట్రోలు డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున సెస్సు వసూలు చేస్తూ గుంతలు పడ్డ రోడ్డుపై కనీసం తట్టామట్టి కూడా వేయకపోవడం. వాస్తవంగా ఇది గత ప్రభుత్వంలో చూసుకుంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అని కాదు కానీ, ఒకవైపే మాట్లాడాలనే ఉద్దేశం కాదు కానీ, గతంలో అందరికీ అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కూడా ఈ పండగలకి సంక్రాంతి సమయంలో వెళ్ళినప్పుడు కూడా అనుభవించే ఉంటారు. ఎందుకంటే అలాంటి రోడ్లు జీవితంలో ఎప్పుడు చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్ వాసులు. అంత గుంతలమయం. అంటే అంతకుముందు అంతకుముందు ఇలాంటి తార్ రోడ్లు లేని మట్టి రోడ్లు ఉన్న సమయంలో కూడా ఇంతటి భారీ గుంతల రోడ్డు, ఇంత దరిద్రమైన నాసిరకమైన రోడ్లు అయితే ఎప్పుడు చూడలే గతంలో. ఆ గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు మాత్రం అలాంటి భయంకరమైన రోడ్లు అనుభవించినటువంటి ఇది ఉందంటే గత ప్రభుత్వంలోనే. ఎక్కడికక్కడ 5 ఏళ్ళు ఆ రోడ్డుని అలాగే వదిలేశారు కానీ భారీ గుంతలు, అసలు కంకర రాళ్ళు, ఎటు ప్రయాణం చేయాలన్నా కూడా దాదాపు అందరికీ అనుభవమే. ఈ విషయంలో మాత్రం ఎవరు అవునన్నా కాదనుకున్నా అందరికీ, ఆంధ్రప్రదేశ్ వాసులకు మాత్రం అందరికీ అనుభవం ఏంటంటే భయంకరమైన నాసిరకమైన రోడ్లు. ప్రయాణం చేయాలంటేనే భయమేసే పరిస్థితులు, ప్రయాణం చేయాలంటేనే అబ్బా అని ఒళ్ళు ఉగురుకొచ్చేటువంటి పరిస్థితులు. అలాంటి రోడ్లు అనుభవించారు గతంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ విషయంలో మాత్రం చాలా తప్పిదం జరిగిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా అతని ఓటమిలో సింహభాగం ఇది కూడా అని చెప్పుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు ఒక ఇంటికి ఉదయం లేచినప్పటి నుంచి పనికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుని ఇంటికి వచ్చే క్రమంలో ఆ ఇంటి యజమాని సంపాదిస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో లేచినప్పటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరేదాకా క్షేమంగా చేరతాడా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉండేవి. వాస్తవంగా ఎంతోమంది అలా గుంటలు బాగలేక, రోడ్డు బాగలేక యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం మొత్తం ఒక్కసారిగా ఎందుకు రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అలాంటివి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే అతను సంపాదిస్తాను కానీ ఆ ఇల్లు గడవదు. అలాంటి యజమాని ఆ విధంగా యాక్సిడెంట్లను, రోడ్డు ప్రమాదాలను చనిపోతే వాళ్ళ ఇంటి పరిస్థితి అలాంటి జరిగినాయి. అలాంటి ఘోరాలు చాలా జరిగినాయి. లేదా చనిపోవటం వదిలేయండి, అలాంటి గుంతల్లో ప్రయాణం చేస్తూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సడన్గా ఆ గుంతల్లో పడి వెన్నుముక్కలు దెబ్బతిని సర్జరీలు చేయించుకొని సడన్గా దెబ్బలు తగిలి చిన్న చిన్న గాయాలయ్యి కొన్ని అవయాలు దెబ్బతిని ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇదేదో కావాలని చెప్తున్న విషయం కాదు. గతంలో 5 ఏళ్లలో ఈ గుంతల రోడ్డు మయంలో అనేక మంది ఇబ్బందులు పడినటువంటి అనుభవాలు, సందర్భాలు చాలా ఉన్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు ఇలా సరదాగా సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో బాగా చేస్తారు పండుగలు, లేకపోతే ఫలానా పండుగ బాగుండిద్దని ఏదో వాళ్ళు కొంచెం అలా బయట విలాసవంతంగా ఎంజాయ్ చేద్దాం అనుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కామెంట్ల రూపంలో తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీడియోలో. ఇలా ఇంత ఘోరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రోడ్లని. ఎక్కడికక్కడ ప్రజలు విమర్శిస్తున్నా, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ నైజం ఏంటంటే
ఎవరైతే ఇది అవును అంటారో అక్కడ కాదనిద్ది ఆ సమయంలో ప్రభుత్వం. ఏదైతే కాదంటారో అది అవును అనిద్ది. ఆ విధంగానే సాగింది 5 ఏళ్ళు. ప్ర అడుగుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. రోడ్లు ఈ విధంగా గుంతలమై ఉందంటూ జనసేన పార్టీ ఎప్పటికప్పుడు పదే పదే ప్రధానంగా పోరాడింది మాత్రం జనసేన పార్టీనే ఈ గుంతల రోడ్డు విషయంలో. ఎప్పటికప్పుడు తనే స్వయంగా ఆ గుంటల్లో మట్టిలేసి, తట్టలేసి, మట్టేసి ఈ విధంగా నిరసన తెలియజేసి అనేక కార్యక్రమాలు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోను. ఎందుకంటే ఆ పార్టీ చేసింది కాబట్టి నేను చేయను. అదే ధోరణి. అక్కడ జరిగితే వాళ్ళకి క్రెడిట్ పోయిద్ది. క్రెడిట్ కూడా వదిలేండి అక్కడి దాకా అసలు చేయడు ముందు. ఎందుకంటే తను అవునన్నారు కాబట్టి కాదనాలి. వాళ్ళు కాదన్నారు కాబట్టి నేను అవుననాలి. కాబట్టి వాళ్ళు చేయమన్నారు కాబట్టి నేను చేయను. ఆ విధంగా ఉండేది అప్పట్లో ధోరణి. ఆ విధంగానే ఆ రాష్ట్రంలో మొత్తం గుంతలమయ రోడ్డు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోడ్ల విషయం కొంచెం మెరుగుపడుతున్నాయి పరిస్థితులు. కాబట్టి ఆ విషయంలో ఇప్పటికే ఆహ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని తనున్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ రోడ్ల విషయంలో మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే చాలా రోడ్లు మంచి మార్గాలుగా తయారు చేయడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర కనబడుతోంది. మనం ఎప్పటికి చూస్తానే ఉన్నాం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొన్ని రోడ్లు ఇంకా అధ్వాన పరిస్థితులు ఇంకా ప్రస్తుతం ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన రోడ్డు మార్గాల విషయంలో కొంతవరకు ముందుకెళ్తుందనే చెప్పుకోవాలి. దాన్ని సక్రమంగా చేయడం కోసం. ఆ విధంగా మనం చూసాం గతంలో ఇలాంటివన్నీ గూడా. ఇలాంటి అనేక విమర్శలు పాలవటానికి కూడా ఇదొక ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం. సరే ఇది ఓవరాల్‌గా ఈ విధంగా రాజకీయాలు పక్కన పెడితే, ఈరోజు అంటే రేపు కొత్త సంవత్సరం ఆహ్వానం పలకబోతున్నాం 2026 సంవత్సరానికి. ఈరోజు 2025 సంవత్సరం వీడుకోలుకు పలకబోతున్నాం. ఈ సందర్భంగా ఎందుకు దీంట్లో భాగంగా ఈ ప్రస్తావన ఏదైతే ప్రముఖ పత్రికల్లో ప్రస్తావనతో పాటు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈరోజు 2025 ఇయర్ ఎండింగు అనేక రకాలైనటువంటి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటానికి అయితే అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా సంబంధించినటువంటి ఎవరికి వాళ్ళు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా అయ్యారు. ఎవరికి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్లాన్‌లయితే, డిజైన్‌లయితే సిద్ధం చేసుకున్నారు. 31st నైట్ అంటేనే ఒక అంబరమైనటువంటి సంబరాలన్నీ గూడా మొత్తాన్ని గూడా దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. సంబరాలు మాత్రం అంబరాన్నంటే విధంగా ఎప్పుడైతే యువత అయితే డిజైన్ చేసుకున్నారో, ఈరోజు మాత్రం అనేక రకాలైన హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతంగా సజ్జనార్ అనేక ఆంక్షలు పెట్టారు. అదేవిధంగా మెట్రో సర్వీసులు కూడా రాత్రి 1 వరకు నడుస్తున్నాయి. దాంతో పాటు ఇటు కొన్ని క్యాబుల సర్వీసులు కూడా రాత్రి 1 వరకు అందుబాటులో ఉంచారు. అంతవరకు బానే ఉంది. దీంతో పాటు ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా రాత్రి 1 వరకు పర్మిషన్ ఉంది. అంటే విచ్చలవిడిగా తాగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. ఈ విషయంలో మాత్రం కాబట్టి ఆహ్, ఎంజాయ్ చేయాలి. దానికి సంబంధించిన కొత్త సంవత్సరం ఆహ్వానం పలుకుతూ, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, ఇటు పక్క మందు ప్రియులు గాని వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఓకే. దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ప్రతి సెకండ్ కూడా మన మీద ఆధారపడ్డ కుటుంబాలుంటాయి. ప్రాణం ఎంతో విలువైంది. దాంట్లో భాగంగా కావాలనే సజ్జనారు ఈ విషయంలో చాలా కఠినమైన దాదాపుగా 25వ తారీఖు నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్‌కి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ విభాగాలు ఎక్కువగా పెంచేశారు. ఇలాంటివి జరగకూడదనే. ఎందుకంటే కేవలం మీరొక్క ఆ ఉల్లాసంలో, ఆ ఆనందంలో ఏం చేస్తున్నారో తెలియనట్టు స్పృహలో లేనటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాలుంటాయో అధిక స్పీడ్‌తో బండి నడపటం, ఓవర్‌గా తాగి ఎలా పడితే అలా బిహేవ్ చేయటం అనేక కారణాలు క్రైమ్‌కి దగ్గరగా ఉంటారు. ఒక పక్క ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలుంటాయి. ఇవన్నీ గూడా పరిగణలోకి తీసుకొని ఎంతసేపటికి ఒక రకమైనటువంటి ఎందుకంటే సంవత్సరం మొత్తం తాగేదే కొత్తగా తాగేదేం గాదు. ఈ పేరు చెప్పుకొని మళ్ళీ ఈరోజు ఏదో కొత్తగా ఇంకొంచెం ఎక్కువ తాగటం తప్ప, మీరు సంవత్సరం మొత్తం తినేటువంటి నాన్ వెజ్‌లే ఈరోజు కొత్తగా తినేది గాదు. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి ఇదే హైదరాబాద్‌లో బిర్యానీ ఆర్డర్స్‌లో గాని, బిర్యానీ తినే విషయంలో రికార్డు బద్దలు కొడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాదు టాప్ 1లోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తినని బిర్యానీలు గాదు, ఎప్పుడు తినని నాన్ వెజ్‌లు గాదు, మీరు తాగని కొత్తగా ఈరోజు వచ్చిన మందులేం గాదు. ఎప్పుడు తాగే మందులు, ఎప్పుడు తినే నాన్ వెజ్జే. కాకపోతే మీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మోతాదుకు మించి అత్యుత్సాహం చూపించి మీ ప్రాణాల మీద తెచ్చుకోవటం, అదేవిధంగా పోలీసు కేసుల బారిన పడటం అనేది కూడా కొంచెం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. అదొక్కటి ఆలోచించుకొని ప్రతి సెకను కుటుంబ సభ్యులను మాత్రం తలుచుకొని మీరు ఆ అత్యుత్సాహాన్ని కొంత అదుపులో పెట్టుకుంటే మంచిదనేదే నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో రికార్డులు చూసుకోండి. ఇదే 2025ను వెల్కమ్ చేసే క్రమంలో 2024 డిసెంబర్ 31లో ఒక్కసారి హైదరాబాద్‌లో ఎన్నో క్రైమ్ రేట్లు ఎన్ని జరిగినాయో ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఎన్ని మరణాలు జరిగినాయి చూసుకోండి. ఎందుకంటే దేశానికి ఉపయోగపడేటువంటి యువత, మంచి భవిష్యత్తున్న యువత, దేశంలో ఇంకా కొత్తగా కనుక్కునేటువంటి యువత, చదువుకునేటువంటి యువత ఎంతోమంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం గతంలో కూడా యాక్సిడెంట్ రూపంలో గానివ్వండి, అనేక రూపాల్లో.
కాబట్టి కేవలం ఒక్కసారిగా వెర్రిగా ఉత్సాహం చూపించి ఈ డిసెంబర్ 31ని ఏదో అసలు దానివల్ల ఏముండదు. ఒక డేట్ మారితే మళ్ళీ రేపు కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రం నేను క్యాలెండర్ మారిద్ది తప్ప ఏముండదు. దానికోసం మీ జీవితాల్ని ఫణంగా పెట్టేసి ఆహ్, ఓహ్, కుటుంబ సభ్యుల్ని అన్యాయం చేయటం కాదు. మీరెలా అయితే ఫ్రెండ్స్‌తో బయట ఏ విధంగా అయితే పార్టీలు చేసుకోవాలి, కొత్త సంవత్సరం ఆహ్వానం పలకాలి అని ఏ విధంగా అయితే మీరు మొత్తం ప్లాన్‌లు డిజైన్ చేసుకుంటున్నారో, ఓ పక్క ఇంట్లో మీ తల్లిదండ్రులు, అదేవిధంగా మీ భార్య పిల్లలు, ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళకు కూడా ఆనందంగా ఉండాలని ఉన్నది. ఒకసారి వాళ్ళతో కూడా స్పెండ్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా డిసెంబర్ 31న ముందుగానే ఒక నెల ముందుగానే డిసెంబర్ 31 ఎక్కడ కలవాలి, ఎంత తాగాలి, ఏమేం చేయాలి అనేటువంటి ప్లాన్లు చేసుకున్నట్టు మీరు అదే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా సరదాగా గడిపితే వాళ్ళకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలని ఉన్నది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని ఉన్నది. వాళ్ళు కూడా ఇంట్లో కొంతసేపు అందరితో సంతోషంగా కొత్త సంవత్సర ఆహ్వానం పలకాలని వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల గురించి కూడా ఒకసారి విలువివ్వండి. అవసరమైతే దాదాపు కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులతో పాటు ఉండి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే విధంగా ఉండాలి గానీ, ఎంతసేపటి బయట తిరిగి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంతటి చలిలో బయట తిరుగుతూ ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవడం, పోలీసులు చిక్కే బదులు ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నాను. స్మాల్ బ్రేక్ తీసుకొని మరింత టాపిక్స్‌తో విశ్లేషణకు మళ్ళీ ముందుకెళ్దాం. చూస్తూనే ఉండండి. ఒక స్మాల్ బ్రేక్.